అన్నయ్య ఇంత ముందులో ఉండేవాడు. దాని తర్వాత మా అన్నయ్య ద్వారా నేను వచ్చాను. ఎంతకాలం వరకు ఉన్నారు? అంటే ఇప్పుడు మేము 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నాం. మీరు ఎలా చదువుతారు? ఎక్కడ చదవాలని అయితే మేము ఫస్ట్ చూసుకుంటామండి. దాన్ని చూసుకొని ఏ ప్రదేశంలో అయితే వాటర్ పడుతుందో అది సిస్టమ్ ద్వారా చూసి పెట్టుకొని తర్వాత మేము బోర్వెల్ నుంచి బోర్ వేస్తాం. వివిధ రకాల టెక్నిక్స్ వాడతారు. అంటే టెక్నిక్స్ అంటే ఏముంటుంది అంటే ఇప్పుడు మామూలుగా ఒక లబ్బర్ వేసుకొని రాళ్ళు వీళ్ళు ఎగరకుండా బయటికి రాకుండా ఒక ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ అక్కడ అడ్డం వేసిస్తాం, బయటికి ఏది ఎగరకుండా. అప్పుడు బోర్ వేస్తాం. ఏ ప్రాబ్లం ఉండదు. అప్పుడు మధ్యలో పిచ్చి ఏమైనా ఇరిగిపోవడం అలాంటిది ఏమైనా జరుగుతుందంటే మాకు తెలుస్తుంది. ఎందుకంటే మిషన్ ద్వారా బోర్ వేస్తాం కదా, దాంట్లో తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. మరి ఏ ప్రికాషన్స్ తీసుకుంటారు? జాగ్రత్త. అర్థం కాదు. సేఫ్టీ అనేది దాంట్లో ప్రాబ్లం అయితే ఏముండదు. ఆ టెస్ట్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. దానికి మొత్తం మాస్కులు వేసుకొని పని చేసుకుంటాం. సమస్యలు అంటే ఏముండవు దాంట్లో పెద్దగా. అదే సమస్య అంటే టెస్ట్ రావడమే సమస్య. డ్రిల్లింగ్ అయితే మామూలుగానే ఇంకా ఏంటంటే ఈడ బోర్ వేస్తాం, ఆడ డ్రిల్లింగ్ కాకపోతే అది తీసేసుకొని ఇంకొక దగ్గర వేస్తాం. దాంట్లో కొత్త మార్గాలు అయితే ఏంటో అన్ని పాతయే ఉన్నాయి. మీరు మీరు బోర్ వేసేటప్పుడు చుట్టూ ఉన్న ప్రదేశాలు పాడవకుండా ఏం తీసుకుంటామంటే బోర్ వేసేటప్పుడు ఒక ట్యాంకర్ ఉంటుంది. సపరేట్గా వాటర్ తెప్పిస్తాం. వాటర్ తెప్పించేసి ఆ బోర్లో వదులుతాం. వదిలితే ఏంటంటే ఏ టెస్ట్ కానీ ఏది బయటికి రాకుండా ఇక్కడే పడుతుంది. సైడ్లో అక్కడే పడుతుంది, పక్కనే పడుతుంది. పాడవదు. ఎందుకంటే టెస్ట్ అనేది ఏది రాదు. మనం ట్యాంకర్ పెడతాం కాబట్టి పక్కన ఏది రాదు. ఈ సరౌండింగ్లోనే వస్తుంది. ఎలా లెక్క చేస్తారు ఇక్కడ? ఈ బోర్వెల్ ఎంతసేపు ఉంటుంది? ఎన్ని రోజులు? అంటే ఇప్పుడు ఒక ఫీట్లు, ఎన్ని ఫీట్లు అనేది ఉంటుంది బోరు. ఇప్పుడు 600 ఫీట్లు, 900 ఫీట్లు అట్లా వాటర్ ఎన్ని ఇంచులు పడ్డది, 2 ఇంచులు పడితే ఎన్ని రోజులు నడుస్తుంది అనేది అది రేపు 3 ఇంచులు పడుతుంది. 3 ఇంచులు పడ్డాయంటే ఫుల్ వాటర్ ఉన్నట్టు దాంట్లో ఎప్పటికీ వస్తుంది. ఎల్లకాలం వాటర్ ఫుల్గా ఉన్నట్ట. 1 ఇంచు పడ్డది అనుకోండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు నడుస్తుంది. మరి లెక్క ఎలా చేస్తారు? అదే లెక్క ఏంటంటే 1 ఇంచు పడ్డది అనుకోండి, ఆ వాతావరణం ఒకటికి పోటీ వాటర్ కూడా 1 ఇంచు 2 ఇంచు అనేది ఉంటుంది కదా. ఇప్పుడు 2 ఇంచు పడ్డది అనుకోండి ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. 1 ఇంచు పడ్డది అనుకోండి ఆ కొంతకాలం నడుస్తుంది, ఒక 2-3 సంవత్సరాలు. ఇంకోటి వాతావరణం కూడా ఎప్పటికీ వర్షాలు గిట్ట మంచిగా ఉంటే ఎప్పటికీ కంటిన్యూగా ఉంటుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.